శివనారాయణ నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అనేసరికి ఏం గిఫ్ట్ ఇచ్చేస్తారండి అని పారిజాతమైతే అంటూ ఉంటుంది. అలా అనేసరికి అయినా పారు నీకెందుకు ఊరి మీద ఇదంతా నీ మీద నెత్తినేసుకున్నట్లుగా కంగారు పడిపోతావు. తాతయ్య పెద్దసారి గారు ఏదో ఇస్తామంటున్నారు కదా, కొంచెం ఓపిక పట్టు విను, ఎందుకంత తొందర నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మీ కష్టాలు మీరు సైకిల్ మీద వచ్చి మీరు చెప్పే సాకులు వినలేము, శ్రీనగర్ నుంచి రామాలయం వీధని ఏదేదో చెప్తారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ మాటలైతే కార్తీక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు తను చెప్పిన విషయం అయితే ఒకసారిగా బ్లాస్ట్ అనేసరికి సైకిల్ టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయ్యాం అనే విషయం అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇక ఆ విషయంకి అయితే దాని గురించి ఎందుకు ఇప్పుడు తాతయ్య మాట్లాడుతున్నారు అని అనేసరికి అందుకే ఆ సైకిల్ బదులు నీకు ఒక స్కూటీ ఇవ్వాలనుకుంటున్నాను అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర ఎలాగో స్కూటీ ఉంది కదా, అది ఎవరు వాడట్లేదు, అది మీరు వాడుకోండి అని చెప్పేసి అనేసరికి కార్తీక్ వస్తే కొంచెం నామోషిగా ఫీల్ అవుతూ ఉంటాడు. జ్యోత్స్న అయితే ఎటకారంగా నవ్వుతూ ఉంటుంది. ఇక సుమిత్ర వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. అది వాడుకోవడం అంటే మీ అవసరంకి వాడుకునే తర్వాత వదిలేయడం అని కాదు అని చెప్పేసి శివనారాయణ అనేసరికి కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు. దీప కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏం చేయాలి మరి, ఎప్పటికైనా ఆ వస్తువు మీదే కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు శివనారాయణతో. అలా అనేసరికి అదేం కాదు అని చెప్పేసి అంటాడు శివనారాయణ. ఇలాగా జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది కార్తీక్ వైపు. ఎందుకులేండి వాడుకోవడానికి ఇస్తున్నారు అని చెప్పేసి, అది గిఫ్ట్ అవుతుందా అని అనేసరికి వాడుకోవడానికి ఏంట్రా, అది ఇక నుంచి నీదే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ శివనారాయణ గారికి అని అంటూ ఉంటాడు. అలా శివనారాయణ గారికి అని కార్తీక్ అనగానే జై అని దీప అంటూ ఉంటుంది. ఇక ఆపండి మీ జైలు ఆపండి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఈ రోజు నుంచి ఆ స్కూటీని సొంతదిలా వాడుకో అని చెప్పేసి అనేసరికి కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. జ్యోత్స్న అయితే ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి శివనారాయణ వెళ్ళిపోతూ ఇక్కడ నుంచి ఎలాగైనా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నేను చెప్పింది నీకు కాదు, నీలో ఉన్న నీ టాలెంట్కి ఎప్పుడు నేను కృతజ్ఞతుడినే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కంపెనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు నిజంగా థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు శివనారాయణ. ఇక కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక దీప కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. శివనారాయణ అలా చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయేసరికి ఇక మనకి సైకిల్ కష్టాలు తీరిపోయి దీప నిజంగా ఈ రోజు నుంచి చాలా హ్యాపీగా ఉండొచ్చు, మనం సైకిల్ తొక్కే బాధ తప్పోయింది, ఇప్పుడు మనం హ్యాపీగా వెళ్ళి కాకరకాయ పులుసు చేద్దాం, అది ఇప్పుడు పెద్ద మేడం గారికి చాలా అవసరం మరి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఇక జ్యోత్స్న అయితే చాలా దినగా చూస్తూ ఉంటుంది కార్తీక్ దీప వాళ్ళ వైపు.